యవనస్తుల వైపు నుండి మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయా స్థలాల్లో ఎక్కడే దర్శిస్తూ వచ్చానో అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరి నుండి మీకు శుభములు తీసుకొని వస్తున్నాను. The Lord has given us a wonderful theme this year for the youth camp in Salem Prayer House, Visakhapatnam. విశాఖపట్నంలో షాలెం ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూట కలిగి ఉండటానికి దేవుడు చక్కని బృందాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క థీమ్ అనుగ్రహించాడు. We are looking at book of Daniel and chapter 11. దానియేలు గ్రంథము 11వ అధ్యాయమును చూద్దాం. Verse 32. 32వ వచనం. The last part. చివరి భాగం. And whenever we say Bible verses, బైబిల్ వచనాలు చెప్పినప్పుడల్లా kindly open your Bible, look into the Bible verse. దయచేసి మీ బైబిల్ తెరిచి బైబిల్లో ఆ వచనాన్ని చూడండి. One wonderful thing about Bible verses is బైబిల్ వచనాలకు సంబంధించిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే whenever we look into that, it is new each time. ఆ వాక్యములోనికి నీవు చూచిన ప్రతిసారి ఆ వాక్యము నీకు నూతనంగా తాజాగా ఉంటుంది. A brother read the Bible more than 100 times. ఒక సహోదరుడు 100 సార్లు కంటే ఎక్కువ సార్లు బైబిల్ చదివాడు. When he was starting to read 101th time, ఆయన 101వ బైబిల్ చదవటం ఆరంభించినప్పుడు he said, ఆయన అంటాడు, this book is still as fresh as I started the first time to read it. ఆయన అంటాడు, మొట్టమొదటిసారి చదవటం నేను ఆరంభించినప్పుడు ఏ రీతిగా నూతనంగా ఉండిందో అదే రీతిగా ఇప్పుడు కూడా ఈ గ్రంథం నూతనంగా ఉంది అంటాడు. The same verses, the verses which are familiar, we may be reading, but better we open the Bible, look at the verse. Every time a Bible verse is mentioned. చూడండి, అవే వచనాలు మనకు తెలిసిన మాటలే అయి ఉండొచ్చు, అయినా కానీ ప్రతిసారి వచనం చెప్పినప్పుడు తీసి మనం దాన్ని చూస్తే అవి మనకు నూతనంగా అనిపిస్తాయి. Brother Baksing used to open the Bible and read whenever somebody was preaching. చూడండి, సోదరుడు భక్సింగ్ గారు ఎవరైనా బోధిస్తూ ఉన్న సమయంలో తాను వచనం చెప్పినప్పుడు తీసి చదివేవాడు. And one day a brother said in Hebron, John 3:16. ఓ దినమున ఒక సహోదరుడు హెబ్రోన్లో యోహాను సువార్త 3:16 అన్నాడు. Almost all of us know it by heart. చూడండి, ఆ వచనం దాదాపు మనందరికీ కంటతొచ్చు కదా. But brother reverently turned the Bible, look into John 3:16. చూడండి, సహోదరుడు ఎంతో భక్తి మర్యాదలతో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని తీసి చదివాడు. It is not honoring the person who is telling the verse. చూడండి, ఇది అక్కడ వచనం చెప్పినటువంటి ఆ సహోదరుని గణపరచటం, గౌరవించటం అని కాదు. It is honoring God and His word. దేవుని వాక్యాన్ని గౌరవించటం, గణపరచటం అవుతుంది. Shall we turn Daniel 11:32 last portion? కాబట్టి మనం బైబిల్లో దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో చివరి భాగం చదువుదాం. The people that do know their God shall be strong and do exploits. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Shall we look to the Lord for His grace? దేవుని కృపకై దేవుని వైపు చూద్దాం. Our loving and living Heavenly Father, in the highly exalted name of Lord Jesus Christ, come before Thy holy presence this morning with heart full of worship, praises, thanksgiving and adoration. మా ప్రేమగల జీవముగల తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతముగా హెచ్చింపబడిన నామములో ఈ ఉదయ కాలంలో ప్రభు మా హృదయాల్లో కృతజ్ఞతతో ఆరాధనతో నింపబడినవై మీ సన్నిధికి మేమందరం వస్తున్నాం. Thank you for every precious brother and sister whom Thou hast brought in our midst this morning. ఈ ఉదయ కాలము మా మధ్యకు మీరు తీసుకొని వచ్చిన అమూల్యమైన మీ సహోదరులు సహోదరులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for this youth camp in Salem Prayer House, Visakhapatnam. విశాఖపట్నంలో షాలెం ప్రార్థన మందిరంలో మీరు మాకు అనుగ్రహించిన యూత్ క్యాంపును బట్టి వందనాలు. And the theme Thou hast given us. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి శీర్షిక థీమ్ ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we pray as we meditate, the enablement of the Holy Spirit may be given to us. ప్రభువా, మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేసి నడిపించును గాక. We may not be only hearers but doers of Thy word. ప్రభువా, మేము కేవలం వినువారంగా కాకుండా వాక్య ప్రకారంగా చేసేవారినిగా చేయండి. Take away tiredness from our mind and body. ప్రభువా, మా యొక్క మనసులో నుండి మా దేహంలో నుండి అలసట తీసివేయండి. And we pray, Lord, that Thou will enable us to concentrate on eternal things, lasting things, permanent things. ప్రభువా, నిత్యమైనవి, నిలిచి ఉండేవి, శాశ్వత కాలం ఉండేవి వాటిపైన మా మనసు పెట్టుట కృపను అనుగ్రహించండి. And keep our thoughts as
and everything around us under thy full control. ప్రభువా మా యొక్క తలంపులు మమ్ముల్ని మా చుట్టూ ఉన్న సమస్తము కూడా అదుపులో ఉంచండి. We bring ourselves in this place under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. ప్రభువా యొక్క స్థలమునంతటిని మమ్మును యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి విజయ భూమిలోకి తీసుకొస్తున్నాం. We rebuke and bind all the unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపబడిన నామములో దృశ్యమైన అదృశ్యమైన సాతాను క్రియలన్నిటినీ బంధిస్తున్నాం. Thy presence may be very near. మీ యొక్క సన్నిధి మాకు సమీపముగా ఉండును గాక. Thy voice may be very clear. మీ యొక్క స్వరము మాకు స్పష్టముగా ఉండును గాక. Give us listening ears and obedient hearts. వినే చెవులు విధేయత చూపే హృదయం మాకు దయచేయండి. We pray, Lord, that thou will help both of us and grant us thy utterance, give us in thy keep us in thy unction. ప్రభువా మమ్మల్ని ఇరువురిని జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క అభిషేకం అనుగ్రహించి ప్రభువా మీరే ఉచ్చరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. We give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. One day a king and a minister, they were riding on their horses through the cities, through the streets of a city. ఒక దినమున ఒక రాజు ఆయన గారి మంత్రి ఇద్దరు కూడా ఒక పట్టణంలో వీధుల్లో గుర్రం పైన సవారీ చేస్తూ వెళ్తున్నారు. So the king met a beggar on the way and he got down from his horse and he started talking to the beggar. ఓ రాజు ఏం చేశాడు, ఆ మార్గంలో పోతున్న ఒక భిక్షగాడిని చూసి తాను గుర్రం పై నుండి దిగి ఆ భిక్షగాడితో మాట్లాడుతున్నాడు. And I see you are very poor. How much money you want? I can give you. నీవు చాలా పేదవాళ్ళగా ఉన్నావు కదా, నీకు ఎంత డబ్బులు కావాలి అడుగు, నేను నీకు ఇస్తాను అన్నాడు. And then he turned to the minister. తర్వాత మంత్రి వైపు చూశాడు. You tell how much I can give. నేను ఈయనకి ఎంత ఇవ్వాలో చెప్పు అన్నాడు. And minister said, అప్పుడు ఆ మంత్రి గారు అన్నారు, instead of asking me and giving what I tell you to give, you ask the beggar. నన్ను అడిగి నేనెంత ఇమ్మంటే ఆయనకి ఇచ్చేదానికి బదులుగా ఆ భిక్షగాడిని అడగండి ఎంత కావాలో అన్నాడు. Then the king asked the beggar. అప్పుడు రాజు భిక్షగాడిని అడిగాడు. And the beggar said, I am very poor. If you give me 1,000 rupees, it will be very good for me. అప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు, నేను చాలా పేదవాడిని, మీరు కనుక నాకు 1000 రూపాయలు ఇస్తే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. I can use some of the money to buy me some clothes. నా కొరకు బట్టలు కొనుక్కోవటానికి కొంత డబ్బు వాడుకుంటాను. And some of the money I can give to my children. కొంత డబ్బు నేను నా పిల్లలకి ఇస్తాను. And then the king was waiting. అప్పుడు రాజు ఇంకా కనిపెట్టి ఉన్నాడు. Then the beggar said, అప్పుడు భిక్షగాడు అన్నాడు, no, don't think I am a greedy man. నేనేదో దురాశ గల వ్యక్తిని అనుకోకండి. I don't want to give you much trouble. మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. Okay, you give me 500 rupees. సర్లేండి, మీరు 500 రూపాయలు ఇచ్చినా చాలులేండి అన్నాడు. After some time he said, ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత అన్నాడు, no, 500 rupees is too much for you. 500 రూపాయలు అయితే నీకు ఎక్కువ అవుతుంది. If you give me 100 rupees, I'll be happy. నీవు 100 రూపాయలు ఇచ్చినా గానీ నేను చాలా సంతోషిస్తానండి అన్నాడు. Then again he said, I am very much ashamed of myself. మళ్ళీ అన్నాడు, ఆ రీతిగా 100 రూపాయలు నిన్ను అడగటం కూడా నాకు చాలా సిగ్గుగా ఉందండి. And this king may be suffering. ఈ రాజుకు నష్టం కలిగించిన వాడని అవుతాను. And he may be having a big family. నీకు కూడా పెద్ద కుటుంబం ఉండొచ్చు. Okay, let me reduce some amount. సరే, ఇంకా తగ్గిస్తాము. Finally he asked from the king 10 rupees. చివరికి ఆ రీతిగా రాజును ఈయన 10 రూపాయలు అడిగాడు. The king had a big bag full of money, golden coins. చూడండి, ఆ రాజు దగ్గర ఒక బ్యాగు నిండా బంగారు నాణేలు డబ్బులు బాగా ఉన్నాయి. But this beggar, he was going on thinking, finally he asked for only 10 rupees. కాబట్టి భిక్షగాడు ఆలోచిస్తూ చివరికి రాజుని ఎంత అడిగాడు? 10 రూపాయలు అడిగాడు. Then after giving this beggar a gold coin, చూడండి, ఒక బంగారు నాణెం ఇచ్చిన తర్వాత the king asked the minister later. రాజు తర్వాత మంత్రిని అడిగాడు, You could have told me how much to give him. అతనికి ఎంత ఇవ్వాలో నువ్వు చెప్పొచ్చు కదా. Then the minister said, అప్పుడు మంత్రి అన్నాడు, please listen. దయచేసి జాగ్రత్త వినండి. The beggar should know how much you are worth. నీ విలువ ఎంతో భిక్షగాడికి తెలియాలి అన్నాడు. And he has estimated you that you are able to give only 10 rupees. ఆ భిక్షగాడు నీవు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇవ్వగలవాడవు అని నిర్ధారించాడు అన్నాడు. In this world it is true, human beings don't
estimate God correctly. ఈ లోకములో మనకు తెలుసు కదా, మానవులు దేవునిని సరిగా అంచనా వేయరు. He is all loving. దేవుడు ఎంతో ప్రేమించేవాడు. Nobody in the world who can love us like God. దేవుని వలె ఈ లోకములో మనల్ని ప్రేమించేవారు ఎవ్వరూ లేరు. The greatest love known in this world cannot be compared with God's love. చూడండి, ఈ లోకములో మనం ఎరిగిన ఉన్నతమైన ప్రేమను దేవుని ప్రేమతో మనం పోల్చలేం. And also he is all compassionate God. అంతేకాకుండా ఆయన ఎంతో వాత్సల్యము గల దేవుడు, దయగల దేవుడు. All wise God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. Almighty, all powerful God. సర్వశక్తి గలవాడు, బలమైన దేవుడు. And such a God, unless we know him correctly, we cannot get anything from him, we cannot go near him. అటువంటి దేవుణ్ణి మనము సరిగా ఎరిగి ఉంటేనే గాని ఆయన యొద్దకు మనం వెళ్ళలేము, సరి అయినది ఆయన దగ్గర అడగలేము. That is why in John's Gospel, అందుకనే యోహాను సువార్తలో chapter 17 17వ అధ్యాయము and verse 3, 3వ వచనంలో, in the words of Lord Jesus Christ, అక్కడ యేసు ప్రభు పలికినటువంటి ఆయన మాటల్లో, this is life eternal, that ye might know thee, the only true God, and Jesus Christ whom thou hast sent. ప్రభు యొక్క మాటల్లో మనం చూస్తాం. యోహాను 17:3, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Know thee, start knowing God. చూడండి, దేవునిని ఎరుగుట అనే మాట మనం చూస్తున్నాం. That is, start knowing. దేవుణ్ణి ఎరుగుట ఆరంభము. So that is very important. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. Not only we start to know him, ఆయనను ఎరుగుట మనం ఆరంభించటమే కాకుండా we have to grow in that knowledge. ఆ యొక్క జ్ఞానములో మనం ఎదగాలి. 2 Peter 2వ పేతురు chapter 3 3వ అధ్యాయము verse 18. 18వ వచనం. 2 Peter 3:18. 2వ పేతురు 3:18. Grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. Amen. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. And as we grow in the knowledge, we can do mighty things. చూడండి, మనం దేవుని యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు బలమైన కార్యములు, గొప్ప కార్యములు చేస్తాం. I know a boy, a very small boy. నాకు చిన్న పిల్లోడు తెలుసు. So we used to ask him a question. ఆ పిల్లోడి ప్రశ్నలు అడిగేవారు. One more thing I want to tell you. ఇంకో విషయం చెప్తాను. After much trouble you have come here. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు కదా. Leaving your comfort, leaving your parents, you have come. మీ సౌకర్యాలు, తల్లిదండ్రులు అందరిని వదిలిపెట్టి వచ్చారు You have కదా. come for what? దేని కొరకు వచ్చారు? You have come to listen to God. దేవుని మాటలు వినాలి అని వచ్చారు. You have come to know him. ఆయనను ఎరగాలి అని వచ్చారు. So when we are having Bible study or singing or any other spiritual message or talk, బైబిల్ పఠనము, అలాగే పాటలు, ఆత్మీయంగా ఇంకా వేరే ఏవైనా మనం కలిగి ఉన్నప్పుడు we request you to be very prayerful. చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి అని కోరుతున్నాం. To be very serious. ఎంతో గంభీరమైన వాతావరణంలో ఉండాలి. Because it is wonderful to be in God's presence. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతి. When people come in, don't look who is coming and how long they are walking and how short they are walking and have they seated. That is not our business. చూడండి, ఎవరైనా లోపలికి వస్తా ఉంటే ఎవరు వస్తున్నారా, ఎంతసేపు నడుస్తారు, ఎక్కడ పోయి కూర్చుంటారు, ఇవన్నీ వాళ్ళ వైపు చూడకండి, అది మన పని కాదు. Let me tell you, as my loving children, this is from the devil. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మీతో చెప్తున్నాను, ఇటువంటి ఆకర్షణ అపవాది నుండి వచ్చేది. Never get distracted by anything. ఏది కూడా మిమ్మల్ని ఆకర్షించొద్దు, మీ మనస్సును వేరే వైపు మళ్లించకూడదు. And let us be reverential, then God will do great things and bless us during this youth camp. భక్తి మర్యాదలతో మనం దేవుని సన్నిధిలో ఉంటే ఈ యూత్ క్యాంప్ సమయంలో మన మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. Now we have to grow in the knowledge of Lord Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందు మనం ఎదిగే వారంగా ఉండాలి. So that boy, I used to ask a question. ఆ పిల్లోడిని నేను ప్రశ్న అడిగేవాడిని. What do you want to become? నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? I want to become a bus driver. నేను బస్ డ్రైవర్ అవ్వాలి అనుకుంటున్నాను. This boy used to sit near the front seat and watch the bus driver turning the big bus
with a small wheel. ఎందుకంటే ఈ పిల్లోడు ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఆ బస్ డ్రైవరు అంత పెద్ద బస్సును ఒక చిన్న చక్రం చేతిలో పట్టుకొని బస్సును తిప్పుతా ఉంటే చూసేవాడు. In all the world, bus driver's job is the most difficult job. ఆ యొక్క ప్రపంచం అంతటిలో ఈ బస్ డ్రైవర్ ఉద్యోగం చాలా కష్టమైన ఉద్యోగం. So I will become a bus driver. కాబట్టి నేను బస్ డ్రైవర్ అవుతాను. After some years, ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన when he grew తర్వాత a little bigger, ఆ పిల్లోడు కొంచెం పెద్ద అయ్యాక then I asked him. మళ్ళీ ఆ పిల్లోని అడిగాను. He said, I would become a pilot. అన్నాడు, నేను పైలట్ అవుతాను. Because when he grew older, he saw the aeroplane flying above his head and he thought a man who was directing that plane should have been greater. చూడండి, తాను పెద్ద అవుతా ఉంటే పైన ఆకాశంలో పోతున్నటువంటి విమానాలు చూశాడు. ఆ విమానాన్ని నడిపించేవాడు పైలట్, ఆయన గొప్పోడు అనుకొని తాను ఆ రీతిగా పైలట్ అవుతాను అన్నాడు. After some years, I asked the same boy the question. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే పిల్లోడిని మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. And then he said, I want to be someone traveling in the spaceship. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఆస్ట్రోనాట్ అవుతాను, స్పేస్ లో ప్రయాణం చేసే ఆ స్పేస్ క్రాఫ్ట్ నడిపించే ఆ వ్యక్తిగా నేను అవుతాను. That boy, as he grew bigger and bigger, his understanding of things became greater and greater. ఆ పిల్లోడు వయస్సులో ఎదుగుతా ఉన్న కొద్దీ ఈ లోకములోని సంగతులు తాను ఇంకా ఎక్కువగా అధికముగా గ్రహిస్తూ ఉన్నాడు. God wants us to grow in the knowledge of Lord Jesus Christ. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానములో మనము ఎదగాలి, అభివృద్ధి నొందాలి అని కోరుతూ ఉన్నాడు. Now you know that this verse is taken from a very important book called Book of Daniel. ఇప్పుడు మనకు తెలిసింది కదా, మన శీర్షిక వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం దానియేలు గ్రంథములో నుండి తీసుకోబడింది. And this Daniel, when he was 16 years old, his beloved city was taken by enemies. చూడండి, ఈ యొక్క దానియేలు 16 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన పట్టణము శత్రువు ద్వారా పట్టబడింది. And the city was set fire and destroyed. శత్రువు ఆ యొక్క పట్టణాన్ని కాల్చివేసి నాశనం చేశారు. Many people were killed. చాలా మంది చంపబడ్డారు. And the temple which they reverenced, worshipped God there, was desecrated, destroyed. తాము ఎంతగానో గణపరిచేటటువంటి దేవాలయము, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు, ఆ దేవాలయము అది కూడా పాడు చేయబడింది, నాశనం చేయబడింది. And many people who grew in front of Daniel's eye to be the leaders of the temple, they were also either killed or taken as captives. దానియేలు తన దినాల్లో ఆ దేవాలయంలో నాయకులుగా పెద్దలుగా ఎవరినైతే చూస్తున్నాడో అటువంటి ఆ నాయకులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది చంపబడ్డారు, కొందరు బందీలుగా పట్టబడ్డారు. And above all, this Daniel along with his 3 companions were taken as captive. వీరన్నిటితో దానియేలుతో పాటు ఉన్నటువంటి 3 స్నేహితులు వారు చెరలో బందీలుగా పట్టబడ్డారు. If some of us were in Daniel's place, మనలో ఎవరైనా దానియేలు స్థలంలో ఉంటే we would have asked questions. మనము ప్రశ్నలు అడిగేవారం. Is there really a God? నిజంగా దేవుడంటూ ఉన్నాడా? If God is there, why these things should happen? దేవుడంటూ ఉంటే ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? And happened to my city. నా పట్టణానికి జరిగిన ఈ సంగతులు ఎందుకు జరుగుతున్నాయి? The holy city. పరిశుద్ధమైన పట్టణం కదా. And the temple. ఇక్కడ ఉన్న దేవాలయము. And where the glory of God dwelt. దేవుని మహిమ నివసించే దేవాలయం కదా. Okay, if God is really living, ఒకవేళ దేవుడు నిజంగా జీవించేవాడైతే what is he doing? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? Is he not interested? ఆయనకి ఇప్పుడు ఆసక్తి లేదా? A small boy like me, they are carrying as captive. నాలాంటి చిన్న పిల్లోడిని బందీగా చెరలో తీసుకొని పోతున్నారు. I am no longer going to love God. నేను ఇక దేవుణ్ణి ఏమాత్రము ప్రేమించను. He never thought like that. చూడండి, దానియేలు ఆ రీతిగా అనుకోలేదండి. He never doubted or questioned the existence of God and the care of God. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రేమ పట్టింపును ఆయన ఏమాత్రం అనుమానించలేదు, ప్రశ్నించలేదు. Because as a young boy, Daniel knew his God. ఎందుకంటే యవనస్తుడిగా, చిన్నవాడిగా దానియేలు తన దేవునిని ఎరిగినవాడుగా ఉంటున్నాడు. The best part of a
man or woman's life to know God is young age. చూడండి, ఒక స్త్రీ లేక ఒక పురుషుడు తన జీవితంలో దేవుని ఎరగటానికి శ్రేష్టమైన వయస్సు ఏది అంటే చిన్న వయస్సు. There are around 7 reasons for that. దానికి 7 కారణాలు ఉన్నాయి. God willing, we'll see that later. దేవుని చిత్తం అయితే అది తర్వాత చూద్దాం. As a young person, Daniel knew his God. చూడండి, ఒక యవ్వనస్తుడుగా చిన్నవాడుగా దానియేలు తన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. Knew God intimately. దేవునిని సన్నిహితంగా ఎరిగి ఉన్నాడు. Knew God experientially. దేవునిని అనుభవపూర్వకముగా దానియేలు ఎరిగి ఉన్నాడు. If you look at the New Testament, క్రొత్త నిబంధన మనం చూస్తే there is a beautiful word for knowing in English, which is in the original 2 words in Greek. చూడండి, ఇంగ్లీష్ లో నోయింగ్ ఎరుగుట అనే మాటకి గ్రీకులో ఆదిమ భాషలో 2 పదాలు వాడుతూ వచ్చారు. You know that Old Testament was written in Hebrew language. తెలుసు కదా, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది. New Testament was written in the Greek language. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో మొదట్లో రాయబడింది. Both the Hebrew language and the Greek language, they are rich languages. ఈ హెబ్రీ భాష అలాగే గ్రీకు భాష చాలా ఎక్కువ పదాలు గల మాటలు ఉండే భాష. For one word we use, there will be many words in those languages. మన భాషలో వాడే ఒక మాటకి ఆ భాషలో ఇంకా వేరు అర్థాలతో వేరు మాటలు ఉంటాయి. So there are 2 words in Greek, ginosko and oida. ఈ గ్రీక్ లో గెనెస్కో అండ్ ఓయిడా అనే 2 మాటలు వాడారు. The word ginosko means knowing experientially. గెనెస్కో అనే మాటకి అర్థం అనుభవపూర్వకముగా ఎరుగుట అని అర్థం. I must move with our dear brother, develop friendship with him, spend time with him, then only I can know him experientially. చూడండి, సహోదరునితో నేను కలిసి తిరిగి ఆయనతో కలిసి ఉండి స్నేహం చేసి సహవాసం చేసినప్పుడే ఆ సమయం గడిపినప్పుడే అప్పుడు ఆయనను అనుభవపూర్వకముగా నేను ఎరుగుతాను. So there should be 1-to-1 contact. అది ఒకరితో ఒకరు కలిగి ఉండే సంబంధముతో కూడింది. రిలేషన్షిప్, ఒక సంబంధం, బాంధవ్యం. that is ginosko. అది గెనెస్కో అంటే. For example, if you look at Philippians chapter 3, ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే and verse 10 please. 10వ వచనం. Book of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 3, 3వ అధ్యాయము verse 10. 10వ వచనం. That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made conformable unto his death. తెలుగులో మధ్యలో ఉంది చూడండి, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అంటున్నాడు. The word know used here is from the Greek word ginosko. ఇక్కడ ఎరుగు నిమిత్తం, ఎరుగుట అనే మాట గినెస్కో అనే మాటలో నుండి వచ్చింది. The other word is oida. ఇంకో మాట ఓయిడా. Oida means knowing mentally. ఓయిడా అంటే కేవలము జ్ఞానములో తెలుసుకొనుట. By hearing, వినుట ద్వారా, by reading, చదువుట ద్వారా, and all these things we gather knowledge. చూడండి, వీటన్ని ఈ పద్ధతులన్నిటి ద్వారా మనము ఆ వ్యక్తిని గూర్చి లేక దాన్ని గూర్చిన సమాచారం సేకరిస్తాం. And this knowledge is known as incidental knowledge. ఇది సందర్భాన్ని బట్టి తెలిసినటువంటి జ్ఞానము అంటాం. So the word knowing God is not incidental knowledge, it is experiential knowledge. కాబట్టి దేవుని ఎరుగుట అంటే ఆ సందర్భాన్ని గూర్చి లేక దేవుణ్ణి గూర్చి మనము ఏదో సమాచారం తెలుసుకొని ఉండుట కాదు గాని అనుభవపూర్వకముగా ఆయనను ఎరుగుట. Now after knowing these things, ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత we want to also know that God has revealed himself to us in many ways. దేవుడు మనకు ఆయా రీతులుగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. As I told you, my beloved son and my beloved daughter, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను మీతో చెప్పినట్లుగా there is no one who loves us like God. దేవుడు మనల్ని ప్రేమించున్నట్లుగా మనల్ని ప్రేమించేవారు ఎవ్వరు లేరు. So he has taken the first step to reveal himself to us. తన్ను తాను మనకు బయలుపరుచుకోవటానికి ఆయనే మొదటి అడుగు వేశాడు. And first way he is revealing himself to us is through nature. చూడండి, మొట్టమొదట తనను తాను మనకు బయలుపరుచుకోవటానికి ప్రకృతిలో నుండి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. And Psalm 19, కీర్తన 19, we are turning to the book of Psalm. కీర్తన గ్రంథం దయచేసి చూడండి. And verse 19.
and verse 1. 19వ కీర్తన మొదటి వచనం. The heavens declare the glory of God, and the firmament showeth his handiwork. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. If you look at the heaven, vast firmament, we should know that there is a creator behind it. చూడండి, మనము పైకి ఆకాశంలోనికి చూసినప్పుడు పైన ఆ యొక్క అంతరిక్షము, ఆ యొక్క విశాలమును మనం గమనించినప్పుడు దీని వెనకాల సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎరగాలి. Unimaginable, immeasurable. చూడండి, మన ఊహకు మించినటువంటిది, మనము లెక్కింపలేనటువంటి ఉన్నతమైన సంగతి అది. The earth we live in, మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి, it belongs to a galaxy, collection of various heavenly bodies known as galaxy, which is known as Milky Way. చూడండి, ఒక గ్యాలక్సీ, మిల్కీ వే అనే గ్యాలక్సీలో అక్కడ ఎన్నో చాలా నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటి మధ్యన భూమి చిన్నదిగా ఉంది. And this galaxy, how big it is if you want to know. ఈ యొక్క గ్యాలక్సీ ఎంత పెద్దగా ఉంటుందా అని ఒకసారి తెలుసుకోవాలంటే, if a rocket travels with 700 miles per hour, ఒక రాకెట్ 700 మైళ్ళు గంటకి అంత వేగంతో ప్రయాణం ఆరంభిస్తే, it would take 1 lakh years to cover the Milky Way. ఈ మిల్కీ వేని చేరుకోవటానికి, అంటే పూర్తిగా ఒక రౌండ్ కొట్టడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. Our galaxy is one of the smallest. There are many galaxies like that. చూడండి, ఈ యొక్క విశ్వములో మన గ్యాలక్సీ ఒక చిన్న గ్యాలక్సీ, అటువంటి గ్యాలక్సీలు ఎన్నో ఉన్నాయి. And suppose if we take the sun, ఉదాహరణకి సూర్యుడిని మనం తీసుకుంటే 13 lakhs of earth can be fitted into the sun. 30 లక్షల 13 లక్షల పరిమాణంలో ఉన్న భూమి సైజులను ఆ యొక్క సూర్యునిలో మనం ఇమర్చొచ్చు. There are many stars bigger than the sun. సూర్యుని కంటే పెద్దగా ఉన్న నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. The biggest star seen by people through టెలిస్కోప్ ద్వారా ప్రజలు చూసినటువంటి పెద్దదైన నక్షత్రం, they have named it as Epsilon. దాన్ని ఎపిసోరన్ అనే పేరు పెట్టారు. This Epsilon star can hold 64 trillions of suns. చూడండి, ఈ యొక్క ఎపిసోరన్ అనే సన్ 64 ట్రిలియన్ల మన సూర్యుడిని పరిమాణాలని అందులో పెట్టొచ్చు, అంత పెద్దది. Just imagine how big our heavens, the firmament, the sky, the heaven is. కాబట్టి మనం చూసే ఈ యొక్క ఆకాశము, ఈ యొక్క ఆకాశ విశాలం, అంతరిక్షం ఎంత పెద్దది, ఎంత గొప్పది, వీటి వల్ల మనం ఊహించవచ్చు. There is a God who had created them. అయితే వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. The God who has numbered them. వాటన్నిటికి సంఖ్య వేసిన దేవుడు ఉన్నాడు. Kindly take and read any one of you, any language. Psalm 147:4. కీర్తన 147 4వ వచనాన్ని ఎవరైనా తీసి చదవండి. Any language. ఏ భాషలోనైనా. I heard young people here are very good. Fast, quickly. ఇక్కడ యవనస్తులు చాలా బాగున్నారు, త్వరగా తీసి చదవాలా. Don't feel shy. సిగ్గుపడొద్దు, Quickly. త్వరగా చదవాలా. Thank you. And when we tell verses, you need not get up because it will be inconvenient. వచనం చెప్పినప్పుడు లేచి నిలబడాల్సిన అవసరం లేదు, అట్టానే కూర్చొని చదవండి. And then he is calling them by name. చూడండి, ఆయన వాటికి పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. And he has named them and called them. వాటికి పేర్లు పెట్టి వాటిని పిలుస్తున్నాడు. So when we look at the sky, we can say there is a creator. కాబట్టి పైకి ఆకాశాన్ని మనం చూసినప్పుడు అక్కడ సృష్టికర్త ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. You would have heard about Sir Isaac Newton. ఐజాక్ న్యూటన్ గురించి మీరు వినుంటారు. And he was a believer. ఆయన విశ్వాసి. And one day a friend came to him who was an atheist. చూడండి, ఒక దినాన్న నాస్తికుడైనటువంటి ఒక స్నేహితుడు ఆయన దగ్గరికి వచ్చాడు. And asked Isaac Newton, why you believe in God? వచ్చి అడిగాడు, అయ్యా దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నావు? Isaac Newton said, you look at the stars and look at the sky, there should be a creator behind it. అప్పుడు అన్నాడు ఐజాక్ న్యూటన్ గారు, ఆకాశాన్ని చూడండి, నక్షత్రాలను చూడండి, వాటన్నిటి వెనక వాటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని మనకు అర్థమవుతుంది కదా. Then the atheist friend said, అప్పుడు నాస్తికుడు స్నేహితుడు అన్నాడు, what creator has not created it, all of them came by themselves. ఆ సృష్టికర్త ఎవరో వాటిని సృష్టించలేదండి, అవన్నీ అవంతటక అవే వాటి వచ్చేసాయి.
And Isaac Newton kept quiet. అప్పుడు ఐజాక్ న్యూటన్ గారు ఏమనలేదు. After some days, ఇంకా కొన్ని దినాలైన తర్వాత same friend came to Isaac Newton's house. అదే స్నేహితుడు మళ్ళీ ఈ ఐజాక్ న్యూటన్ గారి ఇంటికి వచ్చారు. And in the drawing room, డ్రాయింగ్ రూమ్ లో there was a very good model of the sun and the planets and the earth and the moon moving around, and it was so attractive. అక్కడ చూడండి, అక్కడ సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు అవన్నీ తిరుగుతూ ఉన్నటువంటి ఒక మోడల్ అక్కడ పెట్టబడింది. And as this atheist friend was looking at it and enjoying it, చూడండి, ఈ యొక్క నాస్తికుడైన స్నేహితుడు చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ చూస్తూ ఆనందిస్తూ ఉంటే Isaac Newton came behind and put his hand on his shoulder. ఐజాక్ న్యూటన్ గారు వెనకాల నుండి వచ్చి ఆయన భుజం మీద చేయబెట్టి అన్నారు, How is it? ఎలాగుంది ఇది? And the friend asked, స్నేహితుడు అన్నాడు, When did you make it? దీన్ని ఎప్పుడు నువ్వు చేసావు? Isaac Newton smiled and said, ఐజాక్ న్యూటన్ గారు ఒకసారి నవ్వి What అన్నారు, is the necessity anybody should make it? దీనిని ఎవరో చేయాల్సిన అవసరం ఎందుకు All అన్నారు. of them should come by themselves. ఇవి అవంతట అవి అలా పుట్టుకు రావచ్చు కదా. Then the friend asked Isaac Newton, అప్పుడు ఆ స్నేహితుడు ఐజాక్ న్యూటన్ Are you అడిగాడు, mad? నువ్వు పిచ్చోడివా? Such a wonderful model. ఇంత చక్కగా పనిచేస్తున్న మోడల్ తయారు A చేయడం, man with great brain should have done it. దీన్ని బాగా జ్ఞానం ఉన్నటువంటి తెలివైన ఒక వ్యక్తి అలా చేస్తేనే ఇది పని Then చేస్తుంది. Isaac Newton said, అప్పుడు ఐజాక్ న్యూటన్ అన్నారు, Looking at the model you are telling, there should be a man with a good brain behind it. చూడండి, ఒక మోడల్ తయారు చేయటానికి ఒక తెలివైన వ్యక్తి చేస్తేనే ఇది అవుతుంది అని నువ్వు But అంటున్నావే. the real space and the bodies in the space, there should be a creator behind it. మరి అసలు విశ్వములో అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కదలికలు అవన్నీ కూడా ఎవరి జ్ఞానం లేకుండా అవి ఎట్లుంటాయి? So the first proof of God and God revealing himself is through nature. కాబట్టి దేవుణ్ణి గురించి మొట్టమొదటి రుజువు లేక దేవుడు తన్ను తాను బయలుపరుచుకునే మొదటి విధానము ప్రకృతి ద్వారా. And secondly, రెండవది, God reveals himself through history. దేవుడు చరిత్ర ద్వారా తన్ను తాను Book of బయలుపరుచుకుంటాడు. Daniel, దానియేలు గ్రంథం chapter 2, రెండవ అధ్యాయం verse 25. 25వ వచనం. Daniel 2:25. దానియేలు గ్రంథము 2:25. Yes, brother. కావున అర్యోకు 2:21, I'm sorry, 2:21. క్షమించండి, 2:21 వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. So he is the Lord who is in control of every happening in the human life. మానవుని జీవితములో సమస్తమును తన అదుపులో ఉంచుకున్నవాడుగా ఉంటున్నాడు. Daniel 4:25. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. Last part. చివరి భాగం. The Most High ruleth in the kingdom of men and giveth it to whomsoever he will. తెలుగులో మధ్యలో ఉంది, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు. So God is behind the events of history. కాబట్టి చరిత్రలో జరుగుతూ వచ్చిన సంఘటనల వెనకాల దేవుని హస్తం ఉంది, దేవుడున్నాడు. History is his story. చరిత్ర ఆయనను గూర్చిన చరిత్ర. So through history he has revealed. కాబట్టి చరిత్ర ద్వారా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. Thirdly, మూడవది, shall we turn to the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, chapter 1, మొదటి అధ్యాయం verse 1. మొదటి వచనం. Hebrews 1 and verse 1, please. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. God, who at sundry times and in diverse manners spake in time past unto the fathers by the prophets. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. So the Lord revealed himself, Lord God revealed himself through the prophets. కాబట్టి దేవుడు తన్ను తాను ప్రవక్తల ద్వారా బయలుపరుచుకుంటున్నాడు. And God's word through the prophets are collected and we have it in the word of God. దేవుని యొక్క వాక్యము ప్రవక్తల ద్వారా ఇవ్వబడి దేవుని యొక్క వాక్యములో పెట్టబడింది. So what we handle, the Holy Bible, is actually the revelation of God. కాబట్టి మనము కలిగి ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు రాయబడిన గ్రంథం. కాబట్టి ఇది దేవుని బయలుపరుపు. That is why we come with much respect. కాబట్టి ఎంతో గౌరవంతో వాక్యం దగ్గరికి వస్తాం, In humility తగ్గించుకొని వస్తాం, and asking God to speak to us, reveal to us. మాతో మాట్లాడమని, మాకు నీ సంగతులు బయలుపరచమని దేవుని అడుగుతాం.
Because this is the source with which God is revealing himself. ఎందుకంటే దేవుడు తన్ను తాను మనకు బయలుపరచుకోవటానికి మూలముగా ఈ గ్రంథమును దేవుడు వాడుతున్నాడు. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయము verse 39. 39వ వచనం. John 5:39. యోహాను సువార్త 5:39. Search the scriptures, for in them ye think ye have eternal life, and they are they which testify of me. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. So the scriptures, the prophets, they reveal God to us. కాబట్టి లేఖనాలు, ప్రవక్తలు దేవుణ్ణి మనకు బయలుపరిచేవిగా ఉంటున్నాయి. Then fourthly, తర్వాత నాలుగవది, that is the fullest revelation of God. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతది. Nature, ప్రకృతి, history, చరిత్ర, scripture. తర్వాత లేఖనాలు. Fourthly, ఇప్పుడు నాలుగవది, if you want to know God, you should know the Savior. చూడండి, నీవు దేవునిని ఎరగాలి అంటే రక్షకుని ఎరగాలి. Without the Savior, without the Lord Jesus Christ, no one can know experientially who God is. రక్షకుడు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏ ఒక్కరు కూడా దేవునిని అనుభవపూర్వకముగా ఎరుగలేరు. Shall we read Hebrews 1:2? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Hath in these last days spoken unto us by his Son, whom he hath appointed heir of all things, by whom also he made the worlds. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. So God has revealed himself through his Son, through the Lord Jesus Christ. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన్ను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. So we have been seeing about the revelation of God. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, బయలుపరుపు అనే మాట చూస్తున్నాం. So finally, fully, God has revealed himself to us కాబట్టి through our Lord Jesus Christ. చివరికి దేవుడు తన్ను తాను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన్ను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. How to know the Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట ఎలా? If you want to know him experientially, అనుభవపూర్వకముగా ఆయనను ఎరగాలి అంటే we should be revived spiritually. మనము ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలి. And we should be enlightened soulishly. మనము మన ప్రాణములో వెలిగించబడిన వారమై ఉండాలి. And we should be cleansed physically. భౌతికంగా శరీరములో శుద్ధీకరించబడిన వారంగా, పవిత్రులంగా ఉండాలి. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, every human being born into this world ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు are spiritually dead. వారు ఆత్మీయముగా చచ్చిన వారు. For example, Ephesians 2:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. And ye who had been dead in trespasses and sins. మన అపరాధములలో, పాపములలో మనం చచ్చిన వారమై ఉండగా. This death is not the physical death, it is the spiritual death. Spiritually, every baby born into this world is born as dead spiritually. ఇది భౌతికంగా, శారీరకంగా, శరీరానికి సంబంధించిన మరణం కాదు గాని ఈ లోకములో జన్మించిన ప్రతి శిశువు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో జన్మిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గురించి తెలిపే మాట. That is why psalmist in Psalm 51:5 said, అందుకని కీర్తనకారుడు కీర్తన 51:5 అంటాడు, in sin did my mother conceive me. పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించింది. From our birth we are sinners. కాబట్టి మన జన్మము నుండి మనం పాపులంగా ఉంటున్నాం. And that is why we are dead spiritually. అందును బట్టి ఆత్మీయంగా చచ్చిన వారంగా ఉంటున్నాం. And we find in 2 Corinthians 4:4, 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము, the God of this world hath blinded the eyes of our understanding. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాడు అని చూస్తున్నాం. May I appeal to you once again. మరోసారి మీకు అందరికి చెప్తా ఉన్నాను, People may walk, people may go, even a lion may come, snake may go, don't look outside. చూడండి, బయట ప్రజలు రావచ్చు, పోవచ్చు, గుంపులు గుంపులుగా ఎవరైనా తిరగవచ్చు, బయట సింహం రావచ్చు, పక్కన పాము పోవచ్చు, అయినా కానీ మీరు పక్కకు చూడనే కూడదు. We respect God's presence. దేవుని సన్నిధిని మనం గౌరవిస్తున్నాం. You will be blessed.
ఆ రీతిగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. We are not here to respect man. ఎవరో మనుషుల్ని గౌరవించటం కాదు, మనం ఇక్కడ We are in God's presence. దేవుని సన్నిధిలో మనం అంటున్నాం. Let us give utmost reverence. కాబట్టి దేవునికి ఎక్కువ గౌరవాన్ని ఇద్దాం. And above that we are listening to God's word which he hath magnified above his name. అంతేకాకుండా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు తన నామము కంటే హెచ్చగునట్లుగా చేశాడు. So our understanding is darkened, blinded. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మన మనోనేత్రములకు గుడ్డితనము లేక చీకటి కలుగజేశాడు. That is called the soul. దాన్ని ప్రాణము, మనస్సు అంటాం. Soul is darkened. కాబట్టి మన ప్రాణము అంధకారమయంగా ఉంది. If you look at Jude 23, యూదా పత్రికలో 23వ వచనం మనం చూస్తే, the garment defiled by the flesh. శరీరము ద్వారా అపవిత్రమైనటువంటి దుస్తులు చూస్తున్నాం. And that is actually our body. నిజానికి అది మన దేహము. So a dead spirit, కాబట్టి మృతమైన ఆత్మ, darkened soul, ఆ చీకటిగా లేక అంధకారంలో ఉన్నటువంటి ప్రాణము, defiled body. అపవిత్రమైనటువంటి దేహము. This is the state of every human being born into this world. ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు ఈ స్థితిలో ఉంటున్నాడు. But Lord Jesus Christ came into this world and died on the cross and shed his blood, buried and rose again, so that he can give us spiritual life, spiritual light, and also spiritual cleanliness or cleansing. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములోనికి మానవుడిగా వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి మానవులమైనటువంటి మనకు ఆత్మ సంబంధమైన జీవము, ఆత్మ సంబంధమైన వెలుగు, ఆత్మ సంబంధమైన పరిశుభ్రత ఇవ్వటానికి ఆయన వచ్చాడు. And above all, if you want to know God through the Savior, రక్షకుని ద్వారా దేవునిని నీవు ఎరగాలి అని అంటే, you should be familiar with the cross of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చి నీవు ఎరిగి ఉండాలి. There he dealt with our sin. అక్కడ ఆయన మన పాపమును ఆయన ఎదుర్కొన్నాడు. మన పాపం విషయంలో ఆయన కొన్ని సంగతులు అక్కడ చేశాడు. Book of Isaiah, యెషయా గ్రంథం 53, 53 verse 5. 5వ వచనం. But he, Lord Jesus Christ, was wounded for our transgressions, and he was bruised for our iniquities. The chastisement of our peace was upon him. With his stripes we are healed. యెషయా 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Please take away all the word our, we and all that. చూడండి, అక్కడ మనము 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 అనే మాటలు అవి తీసివేయండి. Lord Jesus Christ was wounded for my transgression. యేసుక్రీస్తు ప్రభు నా అపరాధముల కొరకు He was గాయపరచబడ్డాడు, bruised for my iniquities. నా దోషముల కొరకు నలగగొట్టబడ్డాడు, The chastisement of my peace was upon him. నా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. And by his wounds, by his stripes, by his blood, I am healed today. అతడు పొందిన దెబ్బల చేత ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నాకు స్వస్థత కలుగుచున్నది. This is the way to know the Lord God experientially in our life. కాబట్టి ఒక అనుభవపూర్వకముగా దేవుణ్ణి ఎరుగుట అన్నదానికి ఇది మార్గము. We need spiritual and soulish and physical healing from the Lord. మనకు ప్రాణ ఆత్మ దేహములో దేవుని యొద్ద నుండి స్వస్థత కావాలి. That the Lord Jesus Christ finished doing on the cross. కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యమును సమాప్తం చేశాడు. You know, my friend, his blood has power even today for two important things. స్నేహితుడా, ఈ సంగతిని వెరుగుదువా? రెండు ప్రాముఖ్యమైన విషయాల కొరకై ఆయన సిలువ రక్తము శక్తి కలిగి ఉంది. In Ephesians chapter 1 verse 7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. in whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Two things are there. రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. One is forgiveness of sins. ఒకటి పాప క్షమాపణ.
Why man is miserable today? ఎందుకు మానవుడు ఈ దినమున దౌర్భాగ్యంగా ఉన్నాడు? He has all the advantage to enjoy all the scientific advancements, technological advancement in life, but he is miserable because of his guilty conscience. చూడండి, శాస్త్రపరంగా ఎన్నో ఆధునికమైనటువంటి సౌకర్యాలు కలిగి వాటన్నిటిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి మానవుడు ఎందుకు దిగులుగా దౌర్భాగ్యంగా ఉన్నాడంటే మనసాక్షిలో నేరారోపణ అనేది మానవునిలో ఉంది. About 3 years ago, a young man came and knocked at my door in Hebron, Hyderabad around 11 o'clock in the night. 3 సంవత్సరాల క్రితం హెబ్రోన్లో రాత్రి 11 గంటల సమయంలో ఒక యవనస్తుడు వచ్చి నా రూము తలుపు తట్టాడు. I may not have all the time for elderly people. పెద్దవాళ్లకు నేను ఎక్కువగా సమయం ఇవ్వను. I have all my time for young people. అయితే యవనస్తులకైతే ఎప్పుడు సమయం ఇస్తాను. I opened the door. తలుపు తెరిచాను. He came. వచ్చాడు. And he said, I am miserable. నేను ఎంతో దిగులుగా ఉన్నాను అన్నాడు. I am not satisfied about myself. నా విషయంలో నాకు ఎటువంటి తృప్తి లేదు. I am guilty about my life. నా జీవితం విషయంలో నాలో అపరాధ భావం ఉంది. Then we shared how the blood of the Lord Jesus Christ can remove the guilty conscience by bringing forgiveness of sin in our heart. అప్పుడు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలో నుండి అపరాధ భావమును తీసివేస్తుందో, పాప క్షమాపణ ద్వారా ఇస్తుందో ఆ విషయం చెప్పాను. Then he prayed. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. Confessed his sins to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ఎదుట తన పాపాలు ఒప్పుకున్నాడు. And with a bright face he stood up. ఆయన మంచి నవ్వుతో ముఖముతో ఆయన లేచాడు. He took his kerchief. ఆయన కర్చీఫ్ తీసుకున్నాడు. Gave it to me. నాకు ఇచ్చాడు. Throw it away. దాన్ని పారవేశాడు. I said, what is in the kerchief? ఆ కర్చీఫ్ లో ఏముంది అన్నాడు. పాయిజన్ ఉంది. He came to commit suicide. ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చాడు. This guilt of our own sin is number one enemy who would kill you internally and later on maybe externally also. చూడండి, మన స్వంత పాపము యొక్క అపరాధ భావము మన లోపట మనల్ని మొదట చంపుతుంది. దాని తర్వాత బయటికి కూడా మనల్ని చంపేదిగా ఉంటుంది. అది మన మొదటి శత్రువు. And you claim the power of the blood of Lord Jesus Christ, which has the power this morning by confessing your sins, asking the Lord to forgive you and cleanse you with his sin. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను కడుగుమని క్షమించమని ఆయన రక్తంతో నిన్ను కడుగుమని అడిగితే యేసు రక్తం ఈ ఉదయకాలం కూడా నిన్ను విమోచించి నీ యొక్క అపరాధ భావం తీసివేసే శక్తి కలిగి ఉంది. And the burden of the guilt would go away in a moment. ఒక క్షణములో నీ పాప భావం యొక్క భారమంతా తొలగిపోతుంది. And secondly, రెండవది redemption, విమోచనము, liberty, స్వేచ్ఛ. The power of the blood liberates us from every evil habit. ఆ రక్తములో ఉన్నటువంటి శక్తి ప్రతి విధమైన చెడు అలవాటు నుండి అది మనల్ని విడిపిస్తుంది. I know young people who had been in the bondage of smoking. చూడండి, నాకు కొంతమంది యవనస్తులు తెలుసు, పొగ త్రాగే అనే ఆ బంధములో ఉంటూ వచ్చారు. Bondage of drinking. తాగుడు అనే బంధకము. Bondage of unmentionable, secret, ugly, vulgar sins. చెప్పలేనటువంటి రహస్యంగా చేసే చెడు పాపాల్లో ఉంటూ వచ్చారు. But I have seen by the power of the blood in a moment when they confess their sins, humbling themselves, asking the Lord to forgive them, cleanse them, they were liberated. అయితే నేను చూస్తూ వచ్చాను, వారు ఒక క్షణములో యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఎదుట క్షమాపణ అడిగి యేసు రక్తంలో ఉన్న శక్తి ద్వారా ఒక క్షణములో దాంట్లో నుండి విడుదల చెందారు. You may not understand it. అది మీకు అర్థం కాకపోవచ్చు. But by childlike faith you try it this morning. ఒక చిన్న బిడ్డ లాంటి విశ్వాసము కలిగి ఉదయకాలం నీవు ప్రయత్నం చేసి చూడు. When we give the gospel, సువార్త చెప్పినప్పుడు some people say, I can't understand. కొంతమంది అంటారు, నాకు అర్థం కావటం లేదు. When I fully understand, I will do it. పూర్తిగా అర్థమైనప్పుడు చేస్తాను అంటారు. I can't understand how a black cow eating green grass gives white milk. I can't understand, but I drink milk. చూడండి, నల్లగా ఉండే గేదె పచ్చగా ఉండే గడ్డి తిని తెల్లని పాలు ఎట్లిస్తుందో నాకు అస్సలు అర్థం కాదు, కానీ ఆ పాలు అయితే త్రాగుతాను. I can't understand how a big plane carrying 600 people goes up in the air and then reaches the destination. I don't know fully, but I travel. చూడండి, ఒక పెద్ద విమానము 600 మనుషుల్ని ఎక్కించుకొని ఆకాశంలో పక్షిలాగా ఎలా ఎగురుతుందో, ఎలా పోతుందో, చేరవలసిన గమ్యం ఎలా చేరుతుందో అది నాకు అస్సలు అర్థం కాదు, కానీ నేనైతే ఎక్కి కూర్చొని ప్రయాణం చేస్తాను. So many things in life you do because you know it is working in other people's life
and you also have the benefit of them. జీవితంలో చాలా సంగతులు మనకు అర్థం కాకపోయినా వేరే వారి జీవితంలో అది పని చేసింది అనేసి దాన్ని మనము చిన్న విశ్వాసంతో మనం కూడా చేస్తూ ఉంటాం. But one thing, అయితే ఒక విషయం, unless you allow God, though God has revealed in 4 ways, you will not know him unless you decide using your own willpower. చూడండి, దేవుడు 4 వేరు పద్ధతుల్లో తను తాను బయలుపరచుకోవటానికి ఆయన మార్గం ఏర్పాటు చేసిన, నీలో నుండి నేను ఆయన తెలుసుకుంటానన్నటువంటి ఆశతో నువ్వు ముందుకు వస్తేనే గాని నువ్వు తెలుసుకోలేవు. He will not compel you. ఆయన నిన్ను బలవంతం చేయడు. He has given you the free will. ఆయన నీకు స్వేచ్ఛను, నీ యొక్క స్వంత ఇష్టాన్ని ఇచ్చాడు. One day a preacher and also a barber atheist, they were walking in the slum area. ఒక దినాన ఒక బోధకుడు అంతేకాకుండా ఈ యొక్క మంగలివాడు ఆయన వీళ్ళిద్దరు కూడా ఒక వీధిలో నడుచుకుంటూ పోతున్నారు. And this barber was atheist. ఈ మంగలి ఆయన దేవుడు లేడనే నాస్తికుడు. And as they were walking through the slum, వారు ఒక స్లమ్ గుండా వెళ్తా ఉంటే the barber looked at the preacher and said, అప్పుడు ఈ మంగలి ఆయన బోధకుని చూసి అన్నాడు, what are you preaching about God? దేవుని గురించి మీరు ఏమి బోధలు చేస్తున్నారండి? About a loving God. ప్రేమ గల దేవుడు అంట. If there is a God who is loving, నిజంగా ప్రేమించే దేవుడు అంటూ ఉంటే, look there the fellow drinking and beating his wife. అక్కడ ఆయన చూడండి, ఆయన తాగి భార్యను బాగా బాదుతా ఉన్నాడు. And look at the street, ఈ వీధంతా చూడండి, smelling with all filth. అంత మురికి వాసన. And this is something looking like hell in your terms. చూడండి, మీ భాషలో చెప్పాలంటే నరకం లాగా ఉంది ఇది. What is your God doing? మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు? Evangelist kept quiet. అప్పుడు అసువార్తికుడు మౌనంగా ఉన్నాడు. As they were walking, ఇంకా ముందుకు పోతా ఉంటే a hippie came ఒక హిప్పీ వచ్చాడు. with a long hair, అంటే వెంట్రుకలు పెద్దగా వేసుకున్న dirty అతను, clothes. మురికిగా ఉన్న The fellow would not have taken bath for 3 months. బహుశా 3 నెలలుగా స్నానం చేసి ఉండడు. That is the modernism, no? చూడండి, ఈ దినాల్లో ఆధునికంగా ప్రజలు అట్లానే జీవిస్తున్నారు కదా. Do your own thing. అంటే మన పనులు, మన సొంత పనులు మనం If you చేసుకుంటాం. do your own thing, you will be like an animal. చూడండి, నీ పనులన్నీ నీవే చేసుకుంటా ఉంటే నువ్వు ఒక జంతువులాగా ఉంటావు. So this hippie was coming. కాబట్టి ఈయన వస్తా ఉన్నాడు. Now the evangelist told the barber, ఇప్పుడు సువార్తికుడు ఆ మంగళాయనతో అన్నాడు, you are a barber, నీవు మంగళాయనువు కదా, great barber. చాలా గొప్ప Look at the మంగళాయన. hippie. ఆయన చూడండి వెంట్రుకలు వేసుకొని వస్తున్నాడు. And he is having such a long hair. ఇంత పెద్ద వెంట్రుకలు ఉన్నాయండి. Look at his beard. ఆయన గడ్డం చూడండి, And flowing like this. ఇంతగా పెరిగిపోయింది. And what is the use? What are you doing, barber? మరి ప్రయోజనం ఏంటయ్యా? నువ్వు ఇంత గొప్ప మంగళాయన ఇదే పట్టణంలో ఉన్నావు, ప్రయోజనం ఏంటి? Then the barber said, అప్పుడు ఆ మంగళాయన అన్నాడు, let the hippie come to me. ఆ హిప్పీ నా దగ్గరికి రావాలి. Let the hippie listen to me. నేను చెప్పినట్లు ఆయన వినాలి. Allow me to do my skillful work on him. నాకు చక్కగా క్షౌరం చేయటం అన్న వచ్చు కదా, చేయనివ్వాలి ఆయన. And then he would become a gentleman. అప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తి అవుతాడు. Then the evangelist said, అప్పుడు సువార్తికుడు అన్నాడు, same way, అదే రీతిగా if you come to God, నీవు దేవుని దగ్గరికి వస్తే, loving God, ప్రేమగల దేవుడి allow దగ్గరికి him to వస్తే, do his work on you, ఆయన నీ పైన తన కార్యం చేయటానికి నువ్వు అనుమతిస్తే, then he will change you. అప్పుడు ఆయన నిన్ను మారుస్తాడు. Then he will change these people. అప్పుడు ఈ ప్రజలందరినీ దేవుడు మారుస్తాడు. Don't blame God for your sins. కాబట్టి నీ పాపముల కొరకు దేవుణ్ణి నిందించకూడదు. He has brought you here with a purpose. ఒక ఉద్దేశంతో ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Why not you humble yourself, confessing your sins, call upon the Lord Jesus Christ to forgive you and liberate you by the power of his blood from all the sinful bondages this morning. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో నీవు తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క రక్తములో ఉన్నటువంటి శక్తి ద్వారా నీ పాపాలన్నీ క్షమించి నీకున్నటువంటి ప్రతి విధమైన పాప బంధకముల్లో నుండి విడిపించమని ఆయనను ఎందుకు నీవు అడగకూడదు? I can assure you there is 100% victorious life. చూడండి, నీకు 100% జయ జీవితము ఉంటుందన్న నిశ్చయత నేను కలిగిస్తున్నాను. Today I may stand before you as an
an old man. చూడండి, ఈ దినమున ఒక వృద్ధునిగా పెద్దాయనగా మీ ముందు I నిలబడుతున్నాను. accepted the Lord when I was 16 years. నేను 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించాను. I know him. ఆయన నేను ఎరుగుదును. And I know how he can keep us. ఆయన ఏ రీతిగా మనల్ని కాపాడుతాడో నేను ఎరుగుదును. So you give him a chance in your life this morning. ఈ ఉదయకాలము నీ జీవితంలో ఆయనకు ఒక అవకాశం ఇవ్వు. And another difficulty, చూడండి, మరొక కష్టమైన పని people ఏంటంటే say, ప్రజలు అంటారు, okay, I am hearing here. సరే నేను వింటున్నాను, I will go home. ఇంటికి వెళ్తాను, Slowly I will think about it. దీన్ని గురించి నిదానంగా ఆలోచిస్తాను, I will ask the Lord to forgive me, come into my life. ప్రభువును తర్వాత అడుగుతాను, నా హృదయంలోకి రమ్మంటాను, And then cleanse me, change me. నన్ను కడుగు, నన్ను మార్చు అంటాను. I will do that later. ఆ మాటలన్నీ తర్వాత చెప్తాను. It is now or never. చూడండి, ఇప్పుడు కాకపోతే ఇక ఎన్నడూ జరగని కార్యం ఇది. 2 Corinthians 6:2 says, 2 కొరింథీ 6:2 చెప్తుంది, now is the accepted time. నేడే అంగీకారమైన సమయం, Now is the day of salvation. నేడే రక్షణ దినం, Not next moment. ఏదో తర్వాత క్షణం తర్వాత కాదు. And book of Isaiah chapter 55 and verse 6. యెషయా గ్రంథం 55:6 Seek ye the Lord while he may be found. ఆయన అందుబాటులో ఉండగానే, ఆయన దొరుకు కాలమున యెహోవాను వెదుకుడి. Call upon him while he is near. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. Now he is so near you. కాబట్టి ఇప్పుడు ఆయన మీకు చాలా సమీపంగా ఉన్నాడు. And your heart is telling you to accept him. నీ హృదయము ఆయనను అంగీకరించమని నీతో చెప్తా ఉంది. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోరాదు. Each time you reject, you feel shy or you feel proud or you feel confused and reject, your heart becomes harder. ప్రతిసారి నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకొని నేను తర్వాత చూస్తానులే అని ఆయన తృణీకరించి నీవు దాటవేసి ఆ రీతిగా వెళ్తున్న ప్రతిసారి నీ యొక్క హృదయము కఠినమవుతూ ఉంటుంది. The blood of the Lord Jesus Christ can cleanse us, make us a new creature. All things will pass away immediately. All things can become new instantaneously. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి నూతన వ్యక్తిగా వెంటనే ఇప్పుడే మనల్ని మారుస్తుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Don't get up and go away. లేచి వెళ్ళిపోరాదు. Don't open your eyes. కళ్ళు తెరిచి చూడొద్దు. As far as possible, we will be, all of us be upon our knees. సాధ్యమైనంతగా మనం అందరం మోకాళ్ళ మీద ఉందాం. Don't see here and there. ఎవరు ఇటు అటు చూడొద్దు. Close your eyes. కళ్ళు మూసుకోండి. Lord Jesus Christ is here. యేసుక్రీస్తు ప్రభు మన మధ్య ఉన్నాడు. He died for your transgressions. ఆయన నీ అపరాధముల కొరకు చనిపోయాడు. He was wounded for your iniquities. నీ అపరాధముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. And he shed his precious blood. తన ప్రశస్తమైన రక్తము చిందించాడు. The blood has the power to give you assurance of your sins forgiven. నీ పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత ఇచ్చేటటువంటి శక్తి ఆ రక్తములో ఉంది. And his blood can liberate you from the bondage of sin. ఆయన రక్తము పాప బంధకాల్లో నుండి నిన్ను విడిపించేదిగా ఉంది. You want to give a chance to the Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభుకి నీవు అవకాశం ఇస్తావా? If you don't take this step, the whole youth meeting will be a waste. ఒకవేళ నీవు ఈ అడుగు వేయకపోతే ఈ యవనస్తుల కూటాల యొక్క ప్రాముఖ్యత ఉద్దేశము చెడిపోతుంది. Now is the time of salvation. నేడే ఇప్పుడే రక్షణ సమయం. If you want to receive the Lord Jesus Christ into your heart, యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి నీవు చేర్చుకోవాలి అంటే we want to give you a chance. ఒక అవకాశం మీకు ఇస్తాము. Kindly put up your right hand. We want to pray for you. మీరు మీ కుడి హస్తాన్ని కనబెట్టేట్టు చూపెడితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. Don't feel shy. దయచేసి సిగ్గుపడకండి. So far, if you are not accepted, ఇంతవరకు నీవు ప్రభువును అంగీకరించకుండా ఉంటే anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Keep your hand raised. మీ చెయ్యి ఎత్తి చూపెట్టండి. Anybody else? ఇంకా ఎవరైనా Among brothers or sisters? సహోదరుల వైపు సహోదరుల వైపు. Please don't feel shy. దయచేసి సిగ్గుపడకండి. Because you are putting up your hand will take you either to heaven or to hell. ఎందుకంటే మీరు మీ చెయ్యి ఎత్తుతున్నారు కదా, ఈ చెయ్యి ఎత్తే సంగతి అది పరలోకానికైనా మిమ్మల్ని తీసుకెళ్తుంది లేక నరకానికైనా మిమ్మల్ని తీసుకెళ్తుంది. Don't listen to the devil. అపవాది మీ చెవుల్లో చెప్పే మాటలు వినకండి. Keep your hand raised. కనబడేటట్టు మీ చెయ్యి చూపెట్టండి. And don't raise your hand and put down. Keep your hand raised. ఎవరైతే చెయ్యి ఎత్తినారో వాళ్ళు చెయ్యి దించేయకండి, అలాగే ఎత్తి ఉంచండి. Because a card would be brought to you. ఎందుకంటే ఒక కార్డు మీకు ఇస్తున్నాము. Receive the card, then put down your hand. ఆ కార్డు మీకు వచ్చిన తర్వాత మీ చెయ్యి దించండి. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Anybody else?
ఇంకా ఎవరైనా ఉన్నారా? The Lord Jesus Christ is a reality. యేసుక్రీస్తు ప్రభువు ఆయన వాస్తవముగా ఉన్నవాడు. He is the most loving person. ఆయన ఎంతగానో ప్రేమించే వ్యక్తి. He will be with you throughout your life. Throughout your life, He will be with you. ఆయన నీ జీవిత కాలమంతా నీతో ఉంటాడు. He will help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. Don't reject Him and go away. ఆయనను తృణీకరించి వెళ్ళిపోమాకు. There is no excuse to say no to Him. ఆయనకు వద్దు కాదు అని చెప్పటానికి సాకులు ఏవి ఉండకూడదు. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Put up your hand మీ చెయ్యెత్తి చూపెట్టండి. as the Lord is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా. There is nothing to lose by receiving the Lord. There is so much to gain. ప్రభువును అంగీకరించడం ద్వారా నీవు నష్టపోయేది ఏమీ లేదు, కానీ చాలా నీవు లాభపడతావు. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? We want to ask you for the last time. చివరిసారి ఇంకోసారి అడుగుతాము. There is a struggle in your heart. నీ హృదయంలో పోరాటం ఉంది. Don't go away with the struggle. ఆ పోరాటముతో అలాగే వెళ్ళిపోరాదు. Say no to the devil and yes to the Lord Jesus Christ. Put up your hand boldly. అపవాదికి వద్దు, అపవాది నీవు నాకు వద్దు అని చెప్పేసి ప్రభు వైపు తిరిగి నీవు నాకు కావాలి అని ప్రభు కొరకు నీ చెయ్యెత్తి చూపెట్టు. Those of you who have put up your hand, ఎవరైతే మీ చేతులు ఎత్తి చూపెట్టారో please repeat the prayer after us. మా వెనకాల దయచేసి ఈ ప్రార్థన చెప్పండి. Sincerely, యథార్థంగా చెప్పండి. from your heart. మీ హృదయాంతరంగములో నుండి ఈ మాటలు చెప్పండి. This is only a model prayer. ఇది కేవలం ఒక మోడల్ ప్రార్థన మాత్రమే. In the card which is given to you, మీకు ఇవ్వబడినటువంటి కార్డులో write your address అక్కడ మీ పేరు, చిరునామా రాయండి. in the place given in the card. ఆ కార్డు కింద ఇవ్వబడినటువంటి స్థలములో అవి నింపండి. Tear it and give it back to the brother or sister who brought the card. ఆ కార్డు కింద భాగమును చింపి కార్డు మీకు అందించినటువంటి సహోదరుడు లేక సహోదరికి ఇవ్వండి. And the upper portion, పై భాగంలో read the Bible verses అక్కడ బైబిల్ వచనాలు ఉన్నాయి, అవి upon చదవండి. your knees, మోకాళ్ళ మీద ఉండి చదవండి. confess your sins, మీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోండి. set right everything with God and man. దేవునితో మనుషునితో సంగతులు అన్ని కూడా సరిచేసుకోండి. Read the Bible. బైబిల్ చదవండి. After prayer, ప్రార్థన అయిన తర్వాత it will be a living book to you. ఆయన ఆ యొక్క వాక్యము మీకు సజీవమైన గ్రంథంగా మీకు ఉంటుంది. Testify to others you are born again. నీవు తిరిగి జన్మించినావన్న సంగతి వేరే వారికి సాక్ష్యం ఇచ్చి చెప్పండి. Leave worldly friendship and have fellowship with God's children. లోక సంబంధమైన సహవాసాన్ని వదిలిపెట్టి దేవుని బిడ్డలతో స్నేహం చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. After brother, you repeat the prayer phrase by phrase. మాట వెనుక మాట నా వెనకాల ఈ ప్రార్థన చేయెత్తిన వాళ్ళు చెప్పండి. ప్రేమగల యేసు ప్రభువా, నీవు నా కొరకై సిలువలో చనిపోయినందుకు వందనములు. నేను బిగ్గరగా చెప్పండి, నేను పాపిని అని గ్రహిస్తూ ఉన్నాను. నీవు నా కొరకు సిలువలో కార్చిన రక్తముతో నా పాపములు కడుగుమని ప్రార్థిస్తున్నాను. నా హృదయంలోనికి రమ్మని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో నీవే ప్రభువుగా ఉండి నడిపించుమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ఇప్పుడు ఎవరైతే కార్డు తీసుకున్నారో వారు ఇప్పుడు మీకు చెప్పబడిన రీతిగా కార్డు